సజ్జనార్ గారి చిట్ట ఆయన దగ్గర ఏముందంట, ఆయనకు మళ్ళీ కష్టపడి చదివాడంటనా, ఆయనకు మళ్ళీ కష్టపడి కాలం నాడు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యాడంటనా. ఏముందని ఐబొమ్మ రవి చేసింది తప్పని మా యావత్తు సినిమా ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. ఒక నటిగా నేను కూడా మాట్లాడాను. కానీ ఇటువంటి రవిని ఎన్కౌంటర్ చేయాలి అనడం కరెక్ట్ కాదు. ఎన్కౌంటర్ కంటే ఇంకా భయంకరమైనటువంటి శిక్షలు వేయాలి. చచ్చిపోవద్దు, చచ్చిపోతే చేసిన తప్పులు చేసిన పాపాలు ఒక బుల్లెట్తో వెంబడిని వెళ్ళిపోతుంది. అలా కాదు, ఈ తప్పు నేను ఎందుకు చేశానా, ఇంతమందిని నేను ఎందుకు బాధ పెట్టానా, ఇంతమంది కడుపు నేను ఎందుకు కొట్టానా, ఇంతమంది మనోభావాలను నేను ఎందుకు దెబ్బతీసానా అని బాధపడేలాగా చేయమని నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ పెట్టాను. అయితే రవిని ఎన్కౌంటర్ చేసే ముందు నిర్మాతలని ఎన్కౌంటర్ చేయండి అని చెప్పేసి కూడా తీర్మానం వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఫస్ట్ నేను న్యూస్ ఛానల్లో రానివ్వకుండా ఎన్కౌంటర్ చేయండి, ఏదన్నా అయితే తర్వాత చూసుకుందాం. ఎవరిని తీన్మార్ మల్లన్నాను అసలు ఫస్ట్ న్యూస్ ఛానల్కి ఏంటి, అతను ఒకప్పుడు న్యూస్ ఛానల్ పెట్టాడు కదా, అతను ఒకప్పుడు యూట్యూబరే కదా. అలా ఎదుగొచ్చిన మనిషి సినిమా ప్రపంచం గురించి, సినిమా ప్రపంచంలో కష్టాల గురించి, ఆర్టిస్టుల కష్టాల గురించి ఇవన్నీ తెలియవా, ప్రొడ్యూసర్ల కష్టాలు తెలియవా? తెలిసిన ఒక వ్యక్తిగా ఇలా మాట్లాడదాం చాలా ఖండిస్తున్నాను. సో ఒక పక్క టికెట్ రేట్స్ హైక్ కానీ, అండ్ సినిమా థియేటర్లో పాప్కార్న్స్ రేట్ కానీ, వాటర్ బాటిల్ రేట్లు ఎక్కువ అయిపోయి జనాలు దీన్ని మాత్రం నేను కూడా బాధపడుతున్నానండి. ఒక ప్రేక్షకురాలిగా, ఒక సినిమా అభిమానిగా, ఒక సినిమా అండ్ ప్రతి దాంట్లో ఒక నటించే ఒక నటిగా నేను కూడా బాధపడుతున్నాను. చాలా టూ మచ్ ఉన్నాయి రేట్లు. నేను కూడా మొన్ననే రీసెంట్గా వెళ్ళాను. అసలు మల్టీప్లెక్స్ థియేటర్లలో ఎలా ఉంటాయా, సింగిల్ థియేటర్లలో ఎలా ఉంటాయని నేను కూడా వెళ్ళాను. థియేటర్కి వెళితే ఎంత భయంకరంగా ఉన్నాయంటే టికెట్లు. దీన్ని నేను కూడా ఖండిస్తున్నాను. ఐబొమ్మ రవి చేసింది తప్పే కాదని నేను చెప్పట్లేదు. కానీ మా సినిమా వాళ్ళు, మా ప్రొడ్యూసర్లు ఏంటంటే కొంచెం చూసి, ప్రేక్షకులు పేదవాళ్ళు ఉంటారు అంటే ఇంతకు ముందర లెక్క సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ముందర టికెట్ల రేట్లు పెరిగిపోయినాయి. దయచేసి ప్రొడ్యూసర్లకు నేను ఒకటే కోరుకుంటున్నానండి, గవర్నమెంట్కి కూడా ఒకటే కోరుకుంటున్నాను, సినిమా థియేటర్ల యాజమాన్యాన్ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ఏంటంటే మేము ఎలా బ్రతకాలో సినిమా ప్రపంచంలో, మేము ఎంత కష్టపడాలో సినిమా ప్రపంచంలో, సినిమా చూడటానికి వచ్చే మా అభిమానులు కూడా సినిమా చూసి బ్రతకాలి కనుక దయచేసి కొంచెం రేట్లు తగ్గించండి, టికెట్ల రేట్లు పెంచొద్దు. ఒకటి నిన్న మొన్న దిల్ రాజు గారు చెప్పారు, ఇంక ఈ సినిమాతో రేట్లు పెరగవు అని. ఒకటి గవర్నమెంట్ ఏ రేటు ప్రకటించిందో ఆ రేటుకే మేము టికెట్లు అమ్ముతాము, పెరగవు అని. దయచేసి థియేటర్లో జరుగుతున్నటువంటి దోపిడీని కూడా ఆపితే మా సినిమా ప్రొడ్యూసర్లే కానీ, గవర్నమెంటే కానీ, సినిమా యాజమాన్యమే కానీ కొంచెం కళ్ళు తెరవండి. ఏంటంటే బయట 20 రూపాయల బాటిల్ లోపల 100 రూపాయలు అంట, బయట 20 రూపాయల పాప్కార్న్ లోపల 400 రూపాయలు అంట. ఏం ఇంత దారుణమా? ఇక కూల్ డ్రింక్స్ అవి ఇవైతే విపరీతంగా పెరిగిపోయినాయి రేటు. అదే మల్లన్న గారు ఇంకో వ్యాఖ్యలు చేశారు, దమ్ముంటే సైబర్ నేరగాలను పట్టుకోండి, ఐబొమ్మ రవి వాళ్ళ లాంటి వాళ్ళని కాదు, సైబర్ నేరగాలను పట్టుకోండి దమ్ముంటే అని చెప్తున్నారు. ఫస్ట్ తీన్మార్ మల్లన్నను పట్టుకోండి, లోపలేయండి, తర్వాత సైబర్ నేరగాలు దొరుకుతారు, అందరూ దొరుకుతారు. ఎవరు దొరకకుండా ఇక్కడ ఎవరు ఉండరు. అందరినీ పట్టుకుంటుంది ప్రభుత్వం. పోలీసులు ఉన్నదే ప్రజల రక్షణకై, ప్రజల సేవకై. అటువంటి పోలీసులను పట్టుకొని నువ్వు, అందులో సజ్జనార్ గారిని పట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి ఒక వ్యక్తిని, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తిని నువ్వు మాట్లాడావంటే మల్లన్న నీకు మడత పెట్టాలి మల్లన్న. అయితే నువ్వు చేసే ఎన్కౌంటర్స్ అన్ని బూటకప్ ఎన్కౌంటర్స్ చెప్పేసి సజ్జనార్ చేసిన ఎన్కౌంటర్ గురించి టాపిక్ రావడం జరిగింది. నీకు తెలుసా? నువ్వు చూసావా బూటకప్ ఎన్కౌంటర్? ఎటువంటి ఎన్కౌంటర్ నీకు తెలుసా? నువ్వు చూసావా ఎప్పుడైనా? ఎక్కడైనా నువ్వు చూసే మాట్లాడుతున్నావా ఈ మాటలన్నీ? అసలు నీకు అలా మాట్లాడడానికి నోరెలా వచ్చింది? అంత ట్రైనింగ్ తీసుకొని, అంత చదువు చదివి, అంత ఇది పెట్టుకున్నటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసులు అయినటువంటి వ్యక్తులు బూటకప్ ఎన్కౌంటర్ చేస్తారా? నేను చేస్తే ఒక్కసారి సరిపోయింది మళ్ళీ ఎన్కౌంటర్. సజ్జనార్ గారు, ఇక మీరు డిస్కో సజ్జనార్ మల్లన్న ఎవరినంటే సజ్జనార్ గారు మీరు తీన్మార్ మల్లన్న డిస్కో బాగా చేస్తున్నాడు, ఎవరు చూసుకోండి.